తర్వాత పరలోకంలో సంభోగం ఉంటుంది అనేదట నేను చేసిన దుర్బోధ అట. అసలు దుర్బోధ అంటే అర్థం ఏంటండి? దుర్బోధ అంటే నిర్వచనం తెలుసా వీళ్ళకి? అసలు వరహాల బాటలోన రతనాల తోటలోన వజ్రాల మేడలోన బంగారు గదిలోన విరితేనెల్లో పాలల్లో తానాలాడేసి నెలవంకల్లో వెన్నెల్లే భోంచేసి నలుదిక్కుల్లో చుక్కల్ని చిలకలు చుట్టేసి చిలకే కొరికి దరికి జరిగి మురిపెం పెరిగి మరి నువ్వే నాకు ముద్దిస్తావని ముద్దుల్లోన ముద్దవుతానని నమ్మడానికి ఎంత బాగుందో, నమ్మడానికి ఎంత బాగుందో. శరీరంలో ఉన్న అవయవాలన్నీ సమాధి నుండి మహిమపరచబడిన అక్షయమైనవిగా లేస్తాయి. అన్ని అవయవాలు ఉండి ఆ ఒక్క అవయవమే ఎందుకు అంతర్ధానమైపోతుంది? అది బైబిల్లో ఎక్కడైనా ఉన్నదా అని కూడా అడిగానా లేదా? అడిగాను అనేక సార్లు. వరహాల బాటలోన రతనాల తోటలోన వజ్రాల మేడలోన బంగారు గదిలోన విరితేనెల్లో పాలల్లో తానాలాడేసి నెలవంకల్లో వెన్నెల్లే భోంచేసి నలుదిక్కుల్లో చుక్కల్ని చిలకలు చుట్టేసి చిలకే కొరికి దరికి జరిగి మురిపెం పెరిగి మరి నువ్వే నాకు ముద్దిస్తావని ముద్దుల్లోన ముద్దవుతానని నమ్మడానికి ఎంత బాగుందో, నమ్మడానికి ఎంత బాగుందో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండే మహిమలు నీకు ఇప్పుడు అర్థం కావు. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏది సిద్ధపరిచెనో అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. అక్కడ పోయినాక నీకు తెలుస్తుంది. మరి నువ్వెందుకు చెప్తున్నావు సార్? కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు. ఆ పరలోక మహిమ రంజితోఫిర్ గారు మీరెందుకు చెబుతున్నారంటే బేవఖూఫ్, ఆ కింద చదువుకోరా. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు అని ఉందక్కడా. ఎవరికి కంటికి కనపడని, చెవికి వినపడని, గోచరం కాని సంగతులు ఎవరికైతే ఆత్మ వలన దేవుడు బయలుపరిచాడో వాడే అద్దంకి రంజిత్ ఓఫీర్. ఏం పెకలించుకుంటారో పెకలించుకోండి. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. వరహాల బాటలోన రతనాల తోటలోన వజ్రాల మేడలోన బంగారు గదిలోన విరితేనెల్లో పాలల్లో తానాలాడేసి నెలవంకల్లో వెన్నెల్లే భోంచేసి నలుదిక్కుల్లో చుక్కల్ని చిలకలు చుట్టేసి చిలకే కొరికి దరికి జరిగి మురిపెం పెరిగి మరి నువ్వే నాకు ముద్దిస్తావని ముద్దుల్లోన ముద్దవుతానని నమ్మడానికి ఎంత బాగుందో, నమ్మడానికి ఎంత బాగుందో. వరహాల బాటలోన రతనాల తోటలోన వజ్రాల మేడలోన బంగారు గదిలోన విరితేనెల్లో పాలల్లో తానాలాడేసి నెలవంకల్లో వెన్నెల్లే భోంచేసి నలుదిక్కుల్లో చుక్కల్ని చిలకలు చుట్టేసి చిలకే కొరికి